హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయేది చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో. దమ్ బిర్యానీకి కావలసిన గరం మసాలా నేను ఇంట్లో రెడీ చేసుకుంటాను స్పైసీగా. బయట కొని తెచ్చుకోను. మీరు కూడా అలా చేసుకోండి, బాగుంటుంది. రండి బిర్యానీ నా స్టైల్లో ఎలా ఉండబోతుందో చూసేద్దురు కానీ. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సన్నగా పొడుగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ని బాగా కడుక్కొని గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, పసుపు, కొంచెం సాల్ట్, గరం మసాలా, కారం, కచ్చపక్క దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం, 5-6 పచ్చిమిర్చి ముక్కలు, సగం నిమ్మకాయ పిండుకోండి. నాకు స్పైసీగా ఉండాలని మిర్చి ఎక్కువ వేసుకున్నాను. మీకు వద్దనుకుంటే కొంచెమే వేసుకోండి. 1 కిలో చికెన్కి 1 కిలో రైస్ వేసుకుంటున్నాను. పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకోండి. పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వేపుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని కొంచెం మీద వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బియ్యం కడుక్కొని వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 75% ఉడకనివ్వాలి. తర్వాత నీళ్ళు వంపేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల మీద రైస్ వేసుకోవాలి. వేపుకున్న ఆనియన్ కూడా దానిపైన వేసుకోవాలి. రైస్ పైన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని కలర్ కోసం వేసుకోండి, బాగుంటుంది. కలర్ వాడకండి. చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. ఎక్కువ నెయ్యి వేసుకోండి. ఇలా ఎక్కువ నెయ్యి వేసుకోండి, ఆయిల్ తగ్గించండి, హెల్త్కి కూడా మంచిది. చూడండి ఎంత బాగుందో. దమ్ పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి పెంక పెట్టుకొని, ఐరన్ పెంక పెట్టుకుంటున్నాను. దాని మీద గిన్నె పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి 45 నిమిషాలు. 5 నిమిషాలు హైలో పెట్టుకోండి, మిగతా అంతా సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోండి. క్లాత్, పేపర్ ఏం వేయట్లేదు. వెయిట్ కోసం ఒక రాయి పెట్టుకున్నాను, 1 కిలో కాబట్టి. 45 మినిట్స్ తర్వాత వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ చూడండి రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చలికి బిల్డింగ్ పైన చలిమంట వేసుకొని వెచ్చని చలిమంటలో ఘాటుగా చికెన్ దమ్ బిర్యానీ తింటే ఉంటుంది. ఆహాహాహా. మీరు కూడా ట్రై చేయండి నాలాగా.